హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బిఎంఐ గురించి తెలుసుకుందాం. అసలు బిఎంఐ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మనం హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామో లేదో తెలుసుకోవాలి అంటే బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీని యొక్క ఫార్ములా weight in kgs by height in meter square. For example, ఒక పర్సన్ యొక్క వెయిట్ 60 kgs అనుకుందాం. ఆ పర్సన్ యొక్క హైట్ 154 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇప్పుడు సెంటీమీటర్స్ని మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ 154 సెంటీమీటర్స్ని మీటర్స్ కింద కన్వర్ట్ చేస్తే 1.54 మీటర్స్. ఇప్పుడు మన ఫార్ములాల ప్రకారం వెయిట్ ఇన్ కేజెస్, వెయిట్ 60 కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. మీటర్స్లో 1.54 ఇంటూ 1.54. 1.54 ఇంటూ 1.54 చేస్తే మనకి 2.3716 వస్తుంది. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 60/2.3716 చేస్తే మనకి 25.2 వస్తుంది బిఎంఐ. సో ఈ పర్సన్ యొక్క బిఎంఐ ఎంత అంటే 25.2. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం లెస్ దాన్ 18.5 బిఎంఐ ఉన్నవాళ్ళు అండర్ వెయిట్ కేటగిరీకి కింద వస్తారు. 18.5 నుంచి 24.9 బిఎంఐ ఉన్నవాళ్ళు నార్మల్ వెయిట్ కేటగిరీలోకి వస్తారు. 25 నుంచి 29.9 బిఎంఐ ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ కింద వస్తారు. 30+ ఉన్న వాళ్ళందరూ ఒబేసిటీ గ్రేడ్లోకి వస్తారు. 30 to 34.9 ఉన్నవాళ్ళు గ్రేడ్ 1 ఒబేసిటీ. 35 నుంచి 39.9 వరకు ఉన్న వాళ్ళు గ్రేడ్ 2 ఒబేసిటీ. అబోవ్ 40 ఉన్న వాళ్ళందరూ గ్రేడ్ 3 ఒబేసిటీ కేటగిరీలోకి వస్తారు. సో ఈ పర్సన్ యొక్క బిఎంఐ 25.2. 25.2 అంటే ఏ కేటగిరీలోకి వచ్చారు? 25 నుంచి 29.9 కింద అంటే ఓవర్ వెయిట్. సో ఈ పర్సన్ ఏంటంటే ఓవర్ వెయిట్ కేటగిరీ కింద వస్తారనమాట. ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీ బిఎంఐ ఎంత ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.